హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నోటిఫికేషన్ చాలా మంచి నోటిఫికేషను. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి. అలాగే ఈ వీడియోకి మినిమం 50 లైక్స్ అయితే కోరుకోవడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. లైక్ చేయడం వల్ల నాకు ఎంతో బూస్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టుగా ఉంటుంది. సో ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి. అలాగే వెళ్తూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మీరు నాతో డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నా వాట్సాప్ ఐడి ఇవ్వడం జరిగింది. అక్కడి నుంచి నాకు డైరెక్ట్గా మెసేజ్ చేయొచ్చు, కనెక్ట్ అవ్వచ్చు. అలాగే నా టెలిగ్రామ్ ఛానల్ని ఫాలో అవ్వండి, ఇన్స్టాగ్రామ్ పేజీని కూడా ఫాలో అవ్వండి, అండ్ ఫేస్బుక్ పేజీని కూడా ఫాలో అయ్యి నన్ను ఎంతో సపోర్ట్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఐడిఎఫ్సి మొదటి బ్యాంకు బ్రాంచ్ ఆపరేషన్స్ అండ్ సర్వీస్ మేనేజర్గా మీరైతే వర్క్ చేయవలసి ఉంటుంది. చీరాల, ఆంధ్రప్రదేశ్, భారతదేశంలో ఉంటుందన్నమాట. ఈ యొక్క వేకెన్సీ అనేది 3 రోజుల క్రితమే ఈ యొక్క వేకెన్సీని రిలీజ్ చేయడం జరిగింది. ఓవరాల్గా 100 అప్లికెంట్స్ అయితే వాళ్ళకి చేరుకోవడం జరిగింది. ఇప్పటి వరకు కూడా ఆన్ సైట్, అలాగే పూర్తి సమయం, అలాగే మిడ్ సీనియర్ స్థాయి లెవెల్గా మీరైతే వర్క్ చేయవలసి ఉంటుందన్నమాట. అయితే 51 మంది పాఠశాల పూర్వ విద్యార్థులు అయితే ఇక్కడ పనిచేస్తున్నారు అనేసి చెప్పడం జరుగుతుంది. నైపుణ్యాలు వచ్చేసరికి కస్టమర్ సంతృప్తి, అలాగే కస్టమర్ ఫోకస్డ్ సెల్లింగ్. సో 8+more అనేసి ఉంది కదా, సో దానిపైన క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా నైపుణ్యాలన్నీ కూడా రావడం జరిగిందనమాట. అర్హత వివరాలు చూసుకుంటే ఇక్కడ మీరు లింక్డ్ఇన్లో కానీ ప్రొఫైల్ క్రియేట్ చేసుకుని ఉంటే మాత్రమే ఈ యొక్క నైపుణ్యాలని యాడ్ చేసుకోవడానికి అవుతుంది మీ యొక్క ప్రొఫైల్లో. సో ఇక్కడైతే ఉద్యోగంతో అనుబంధించబడిన నైపుణ్యాలు అనేసి ఇవ్వడం జరిగింది. విశ్లేషణాత్మక నైపుణ్యాలు జోడించు అనేసి ఉంది కదా, ప్లస్ యాడ్ అనేసి అర్థం అనమాట. కస్టమర్ సంతృప్తి, అలాగే కస్టమర్ సేవ, కస్టమర్ ఫోకస్ సెల్లింగ్, ఐటీ సర్వీస్ మేనేజ్మెంట్, ప్రశ్న రెగ్యులేషన్, అలాగే రికార్డుల నిర్వహణ, అలాగే తీర్మానాలు, అలాగే రిటైల్ బ్రాంచ్ కార్యకలాపాలు, అలాగే సర్వీస్ డెలివరీ అనేది ఈ యొక్క నైపుణ్యాలు అనేవి ఇవ్వడం జరిగింది. మీరు ఒకవేళ దీంట్లో ఏ నైపుణ్యం అయితే మీ యొక్క ప్రొఫైల్లో లేదో సో అది యాడ్ చేసుకోవచ్చు అన్నమాట ఇక్కడ. ఓకేనా. నెక్స్ట్ వన్ చూసుకుంటే మనం ఇప్పుడు జాబ్ డీటెయిల్స్ మొత్తం తెలుసుకుందాం. ఇక్కడ ఎలా దరఖాస్తు చేయాలనేది కూడా వీడియోలో ఎండింగ్లో చెప్పడం జరిగింది. సో ఎండ్ వరకు చూడండి, ఎవరు స్కిప్ చేయకుండా. సో ఉద్యోగం గురించి చూసుకుంటే ఇక్కడ పాత్ర ఉద్యోగ శీర్షిక వచ్చేసరికి బ్రాంచ్ ఆపరేషన్స్ మరియు సర్వీస్ మేనేజర్ ఫంక్షన్ డిపార్ట్మెంటు అనేది ఇవ్వడం జరిగింది. గ్రామీణ బ్యాంకింగ్ ఉద్యోగ ప్రయోజనం కస్టమర్లు, భాగస్వాములు మరియు ఇతర వాటాదారులను ప్రోయాక్టివ్ క్యారియర్ రెగ్యులేషన్ కోసం వారి అవసరాలను పరిష్కరించేందుకు సంస్థకు సహాయం చేయడంపై రోల్ బేరరీ దృష్టి పెట్టాలి అనేసి ఇవ్వడం జరిగింది. ఇది అందించడం కస్టమర్ సేవ నాణ్యత విధానాల బృందం కోసం ప్రమాణాలు మరియు దాన్ని సాధించడానికి వ్యూహాలు, ఉత్తమ అభ్యాసాలను అమలు చేయడం వంటివి బాధ్యతలను కలిగి ఉంటుంది. రోల్ బేరర్ కూడా ఉద్యోగ నైతిక మరియు నిశ్చితార్థ స్థాయిలను నడపాలి. తద్వారా సంస్థ తన కస్టమర్లకు ఉత్తమమైన తరగతి సేవలను అందించగలుగుతుంది. తద్వారా కస్టమర్ సంతృప్తి, విధేయత మరియు బ్యాంక్ యొక్క పెద్ద సంస్థ లక్ష్యాలను దోహదపడుతుంది అనేసి చెప్పడం జరుగుతుంది. బాధ్యతలు, పాత్రలు, అలాగే బాధ్యతలు అనేసి ఇవ్వడం జరిగింది. ఇన్బౌండ్ ఛానల్ మరియు కరస్పాండింగ్ బ్రాంచ్లకు బాధ్యత వహించే కస్టమర్ సర్వీస్ మేనేజర్లు మీరైతే బృందాన్ని నిర్వహించగలిగే విధంగా ఉండాలన్నమాట. నెక్స్ట్ వన్ చూసుకుంటే కస్టమర్ సేవ అనుభవాన్ని మెరుగుపరచడం, కస్టమర్లకు ఆకర్షించడం మరియు సేంద్రియ వృద్ధిని సులభతరం చేయడం ద్వారా అద్భుతమైన కస్టమర్ సేవను అందించడం మరియు సంస్థల కస్టమర్ సెంట్రిసిటీని ప్రోత్సహించడం అనేది జరుగుతుంది. కస్టమర్ల యాజమాన్యం సమస్యలు మరియు వాటి యొక్క చురుకైన పరిష్కారాలను నిర్ధారిస్తుంది. సేవ నాణ్యతను పెంపొందించే స్పష్టమైన మిషన్ను సెట్ చేయండి మరియు పరిశ్రమ యొక్క అభివృద్ధిని ముందు ఉంచడం ద్వారా లక్ష్యం వైపు దృష్టి సారించిన వ్యూహాలను అమలు చేయగలిగే విధంగా ఉండాలి. మరియు అభివృద్ధి చెందుతున్న ప్రాంతాలకు ఉత్తమ పద్ధతులను వర్తింపు చేయగలిగే విధంగా ఉండాలి. సేవా విధానాలు మరియు ప్రమాణాలను అభివృద్ధి చేయండి. అలాగే MISని విశ్లేషించండి. ఉత్పాదకతను మెరుగుపరచడం మరియు ఖచ్చితమైన రికార్డులను నిర్వహించడం మరియు కస్టమర్ సేవ చర్యలు మరియు
చర్చలను డాక్యుమెంట్ చేయడం అనేది మీ యొక్క బాధ్యత అనమాట. సో కస్టమర్ సేవా వనరులను రిక్రూట్ చేయండి, మెంటర్ చేయండి మరియు అభివృద్ధి చేయండి మరియు ప్రోత్సాహం మరియు సాధికారత ద్వారా వారి రాణించగల వాతావరణాన్ని పెంపొందించుకోండి అనేసి ఇవ్వడం జరిగింది. సో ఆమోదించబడిన కస్టమర్కు కట్టుబడి ఉండటం మరియు నిర్వహించడం ప్రాధాన్యతల ప్రకారం క్రమబద్ధమైన వర్క్ ఫ్లోలను నిర్వహించడం అనేది మీ యొక్క బాధ్యత. అలాగే గుణాత్మక మరియు పరిమాణాత్మక లక్ష్యాలను సాధించడానికి వనరులను నియంత్రించండి మరియు ఆస్తులను ఉపయోగించండి అనేసి ఇవ్వడం జరిగింది. సేవా నాణ్యతను మరియు సంస్థల కస్టమర్ దృష్టి స్థాయిని మెరుగుపరచడం, అంతర్గత వాటాదారుల సహకారం ద్వారా అంతర్గత సినర్జీల్ని ప్రభావితం చేయగలిగే విధంగా ఉండాలన్నమాట. అలాగే విద్యా అర్హత వచ్చేసరికి గ్రాడ్యుయేషన్ BA, BCom, BSc, BBA, BCA, BE, బీటెక్ వీటిల్లో ఏవి చేసినా మీరు అప్లై చేసుకోవచ్చు. పోస్ట్ గ్రాడ్యుయేషన్ వచ్చేసరికి MBA, MCA, MSc లేదా ఏదైనా ఇతర పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా అప్లై చేసుకోవచ్చు. కస్టమర్ సర్వీస్లో 5 నుండి 10 సంవత్సరాల అనుభవం ఉంటే ఈ యొక్క జాబ్ అనేది మీరు పొందవచ్చు. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం తెలుసుకున్నాం. దాని ముందు నేను డిస్క్రిప్షన్ బాక్స్లో మీకైతే అప్లై ఆన్లైన్ లింక్ అనేది ఇవ్వడం జరిగింది. అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం తెలుసుకున్నాం. డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చిన లింక్ మీరు ఓపెన్ చేయగానే మీకు ఈ విధంగా నోటిఫికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఈజీ అప్లై పైన క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ పేజీ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ నెక్స్ట్ పేజీలో అప్లై టు అని ఉంది కదా, అక్కడ దాని పక్కన కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. ఏ కంపెనీకి అయితే అప్లై చేస్తున్నారో ఆ యొక్క కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. దాని తర్వాత మీరు మీ యొక్క ఈమెయిల్ ఐడితో లింక్డ్ఇన్లో లాగిన్ అయ్యి ఉండాలి. అలా అయి ఉంటే మీకు ఈమెయిల్ ఐడి కూడా కనబడుతుంది. ఫోన్ కంట్రీ కోడ్ అనేది కూడా కనబడుతుంది. అక్కడ మీ యొక్క ఫోన్ కంట్రీ కోడ్ని మీరు ఎంటర్ చేయాలి. మనది ఇండియా కాబట్టి +91 అని ఉంటుంది. మొబైల్ ఫోన్ నెంబర్ ఉంది కదా, అక్కడ కూడా మీ యొక్క పర్మనెంట్ మొబైల్ నెంబర్ అనేది ఇవ్వాలి. తర్వాత మీరు నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. నెక్స్ట్ పేజీకి తీసుకువెళ్తుంది. ఇక్కడ మీరు మీ యొక్క రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేయాలి. డాక్యుమెంట్లో కానీ పీడిఎఫ్లో కానీ రెజ్యూమ్ని అప్లోడ్ చేయాలి. మినిమం రెజ్యూమ్ అనేది 2 MBలో ఉండాలి. అప్లోడ్ చేశాక నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. మనల్ని జాబ్కి కావలసిన కొన్ని క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. అవి ఏమిటంటే ఇప్పుడు చూడండి, మీరు హౌ మెనీ ఇయర్స్ ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ అని అడుగుతుంది. ఎక్స్పీరియన్స్ లేకపోతే నో ఎక్స్పీరియన్స్ అనేది మీరు మెన్షన్ చేయాలి. ఎస్ ఆర్ నో అనేది. అది కూడా ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు అని అప్లికేషన్లో మెన్షన్ చేస్తే అప్పుడు మీరు నో ఎక్స్పీరియన్స్ అని టైప్ చేయాలి. ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు కంపెనీ నేము, ఏ కేటగిరీలో వర్క్ చేశారు, కేటగిరీ నేమ్ అనేది ఇవ్వాలి. కంపెనీలో ఎప్పుడైతే జాయిన్ అయ్యారో స్టార్ట్ డేట్ అనేది ఇవ్వాలి. మీరు ఎప్పుడు మానివేశారో అంటే ఆ కంపెనీ నుంచి మీరు ఎప్పుడు లీవ్ అయ్యారో ఎండ్ డేట్ కూడా మీరు ఇవ్వాలి. CTC టోటల్ ప్యాకేజ్ ఆఫ్ ఇయర్ అంటే మీకు పర్ ఇయర్కి ఎంత ప్యాకేజ్ వచ్చిందనేది కూడా మీరు మెన్షన్ చేయాలి. ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు కంపెనీ నేము, స్టార్టింగ్ డేటు, ఎండ్ డేటు, CTC ఇవేమీ ఇవ్వక్కర్లేదన్నమాట. నెక్స్ట్ వన్ చూసుకుంటే వాట్ ఈజ్ యువర్ లెవెల్ ఆఫ్ ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్ అంటే మీకు ఇంగ్లీష్లో ఎంత ప్రావీణ్యం ఉందో వీళ్ళైతే అడగడం జరుగుతుంది. ఎక్సలెంట్ అయితే ఎక్సలెంట్, గుడ్ అయితే గుడ్, యావరేజ్ అయితే యావరేజ్, బిలో యావరేజ్ అయితే బిలో యావరేజ్, ఇలా ఇచ్చిన పాయింట్స్లో ఏవో ఒక ఆప్షన్ని మీరు సెలెక్ట్ చేసుకొని మీరైతే అక్కడ మెన్షన్ చేయాలి. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ మచ్ శాలరీ ఎక్స్పెక్టేషన్స్, ఈ కంపెనీ నుంచి మీకు ఎంత శాలరీ కావాలనేది అడగడం జరుగుతుంది. అది కూడా మీరు మెన్షన్ చేయొచ్చు. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ డిడ్ యూ సీ దిస్ జాబ్ అంటే మీరు ఈ జాబ్ని ఎక్కడి నుంచి చూసారో అని అడగడం జరిగింది. సో మీరు యూట్యూబ్ అయితే యూట్యూబ్, ఫేస్బుక్ అయితే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అయితే ఇన్స్టాగ్రాము, లింక్డ్ఇన్ అయితే లింక్డ్ఇన్, నౌకరీ అయితే నౌకరీ. సో ఈ 4 అంటే ఈ 5 రకాలలో మీరు ఎక్కడి నుంచి అయితే ఈ యొక్క జాబ్ పోస్టింగ్ని చూసారో సో అది మీరు మెన్షన్ చేయాలి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మీకు బ్రీఫ్ యువర్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ అని ఉంటుంది. అక్కడ మీరు ఒక 5 or 10 లైన్స్ మీకోసం మీరు రాస్తే సరిపోతుందన్నమాట. ఫైనల్గా మీరు సబ్మిట్ యువర్ అప్లికేషన్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీ అప్లికేషన్ అనేది కంపెనీ వాళ్ళకి చేరుతుంది.
మీ రెజ్యూమ్ని చూసి అలాగే మీ స్కిల్స్ని చూసి మీ డీటెయిల్స్ అన్నీ చూసి డైరెక్ట్గా మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది, లేదా మీరు ఇచ్చిన ఈమెయిల్కి ఇంటర్వ్యూ మెయిల్ పంపడం జరుగుతుందన్నమాట. అలాగే మీరు ఎప్పటికప్పుడు మీ యొక్క ఈమెయిల్ని చెక్ చేసుకోవాలి. సో ఇదన్నమాట మొత్తం అప్లై చేయవలసిన ప్రాసెస్. నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ చూశారు కదా, ఇంకెందుకు ఆలస్యం, వెంటనే అప్లై చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకుంటారని కోరుకుంటున్నాను. ఇప్పటి వరకు ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.